వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్సాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. ఎప్పటి నుంచో ఎందరో యువకుల్ని పట్టి పీడిస్తున్న, వెంటాడుతున్న ఒక ప్రశ్నార్థకమైన క్వశ్చన్ మళ్ళీ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అది మన వీడియోస్ కింద కమెంట్ చేస్తా ఉన్నారు. సో హస్త ప్రయోగం అనేది మాస్టర్బేషన్ మంచిదా కాదా, చేసుకుంటే రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి, దీనివల్ల అంగం సైజ్ ఏమైనా చిన్నగా అవుతుందా, ఇలా అయిన దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతూ ఉంటారు సార్. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో మాస్టర్బేషన్, ఈ హస్త ప్రయోగం అనేది మన వీడియోస్ నుంచే కాదండి. యూజువలీ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ప్రతి ఒక్కళ్ళు క్లారిటీ తీసుకోవడానికి అడుగుతున్న ప్రశ్నే అనమాట. సో అది ఈరోజు డిస్కస్ చేసుకో. సో మాస్టర్బేషన్ యూనివర్సల్గా ఏంటి అంటే ఇన్ని రోజులు చేసుకోవాలి, వీక్లీ వన్స్ చేసుకోవాలి. అసలు మాస్టర్బేషన్ సిన్ అంటే కొన్ని రిలీజియస్లో మాస్టర్బేషన్ అనేది సిన్ లాగా కన్సిడర్ చేస్తారు, అంటే అదొక పాపం అన్నట్టు. సో ఇలాంటి చాలా మిత్స్ ఉన్నాయి. బట్ మాస్టర్బేషన్ ఈజ్ ఏ వెరీ నార్మల్ క్యాజువల్ సెక్షువల్ యాక్ట్. మనకు పార్ట్నర్ లేనప్పుడు మన తృప్తి, మన ఆర్గజంని సాటిస్ఫై చేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రక్రియ. కానీ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఈ మాస్టర్బేషన్ మీదే ఆధారపడిపోయి వాళ్ళు రియల్ సెక్స్ని ఎంజాయ్ చేయలేని స్థితికి వెళ్తారు. ఇది సైకలాజికల్ ఎఫెక్ట్. సో దాని నుంచి మనం బయటపడడానికి మనం మాస్టర్బేషన్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అని చెప్పచ్చు. ఓకే ఓకే, అంటే ఇది ఒక ఉద్యమంలో చేస్తూ ఉంటారు కొద్దిమంది. సో అసలు అంటే డాక్టర్లు చెప్పారు, మంచిదే అన్నారు, కాబట్టి చేయమన్నారు, మేము చేస్తున్నాం, తప్పేముంది అంటున్నారు. అట్లా దానికి ఏమైనా అంటే రోజుకి ఇన్నిసార్లు చేయాలి, వారానికి ఇన్నిసార్లు చేయాలి అనేది ఏమన్నా ఉంటుందా సార్? ఎగ్జాక్ట్లీ అండి. నాకు ఒక క్లయింట్ ఏమన్నారు అంటే, సార్ నేను ఏజ్లో ఉన్నప్పుడు, నేను 20 to 25 ఏజ్ వరకు నేను రోజుకి 3-4 టైమ్స్ చేసుకునేవాడిని. అసలు 1 వీక్ అయితే పర్ 10 టైమ్స్ పర్ డే ఉండి నన్ను సాటిస్ఫై చేసుకునేవాడిని. ఇప్పుడు సార్ అసలు నిజంగా ఫోన్ చూస్తున్నా నాకు ఎగ్జైట్ కావట్లేదు, రియల్ సెక్స్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంటున్నారు. బేసికలీ ఇది డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ మాస్టర్బేషన్ రిలేటెడ్ అయిండకపోవచ్చు, ఆయన మధ్యలో ఇబ్బంది పడుతుండొచ్చు. కానీ అతని థాట్ ఏంటి, ఫస్ట్ లో మాస్టర్బేషన్ వల్ల నాకు ఇలాగ అయింది అని ఎప్పుడైతే సైకలాజికల్ గా ఎఫెక్ట్ పడుతుందో, సో ఆబ్వియస్ గా వాళ్ళకి డిజైర్ ని బట్టి కూడా ఎరెక్షన్స్ రావు. ఈవెన్ స్టిమ్యులేట్ చేసుకున్నా, పోర్న్ చూసినా వాళ్ళకి ఎరెక్షన్స్ రావు. వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు అన్నట్టు ఎన్ని రోజులుకి ఒకసారి అసలు మాస్టర్బేషన్ మంచిదా కాదా అనే దాంట్లో ఎవరు డిఫైన్ చేయలేదండి. చాలా దీని మీద రీసెర్చ్లు జరిగాయి. మాస్టర్బేషన్ ఎక్కువ చేసుకునే వాళ్ళలో సెక్షువల్ ప్రొడక్టివిటీ ఉంటుందా, మాస్టర్బేషన్ అసలు చేయలేని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారా అని ఇట్లాంటి చాలా రీసెర్చ్లు జరిగాయి. కానీ ఏది ప్రూవ్ చేయలేదు మాస్టర్బేషన్ తప్పు అని కానీ, అలా అని చేసిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని కానీ. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ సైకలాజికల్ థింగ్. వాళ్ళు మైండ్ని ఎలా ప్రిపేర్ చేస్తారో, ఆ మాస్టర్బేషన్ ఎలా వాళ్ళ సంతృప్తి, ఈ సెక్షువల్ అర్జ్ని తగ్గించుకోవడానికి యూజ్ చేస్తారో దాన్ని బట్టే ఉంటుంది. యూజువలీ నేను మన వీడియోస్ తరపున కానీ ఇంట్రడక్షన్లో కానీ చెప్పడానికి నేనేమంటే వీక్లీ వన్స్ అన్మ్యారీడ్ వాళ్ళు, మ్యారేజ్ అయిన పార్ట్నర్ ఉన్న వాళ్ళకి మాస్టర్బేషన్ అవసరం ఉంటుంది ఆబ్వియస్ గా. సో అందుకని పూర్తిగా డిపెండెంట్ ఆన్ మాస్టర్బేషన్ అనేది అవాయిడ్ చేయమంటారు. ఓకే, ఈ హస్తప్రయోగం అనేది ఎక్కువ చేసిన వాళ్ళల్లో అంగం సైజ్ అనేది చిన్నగా అవుతుంది అని చెప్పేసి కొన్ని వీడియోలు నేను చూస్తూ ఉంటాను. కొద్దిమంది డాక్టర్ చెప్పినవి కావచ్చు, లేదంటే వాళ్ళకు వాళ్ళు ఫీల్ అవుతూ కావచ్చు, మేము ఇది చేసే అలవాటు ఉంది కాబట్టి మాకు చిన్నగా అయింది అని అంటూ ఉంటారు. అది నిజంగానే హస్తప్రయోగం చేస్తే అంగం చిన్నగా అవుతుందా అండి, అతిగా హస్తప్రయోగం చేస్తే? ముఖ్యంగా మీ మాస్టర్బేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లో ఇది ఒక ముఖ్యంగా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఏమవుతుంది అంటే మాస్టర్బేషన్ టెక్నిక్స్ రకరకాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారానో, లేకపోతే వాళ్ళ ప్రియర్ ప్రెషర్ ద్వారానో, అంటే స్నేహితులు చెప్పడం ద్వారానో నేర్చుకున్న థాట్ని వాళ్ళు రకరకాలుగా యూజ్ చేస్తుంటారు. హస్తప్రయోగం అంటే మామూలుగా చేతుల్ని తీసుకొనేసి అంగం స్తంభించిన తర్వాత రబ్ చేయడం ద్వారా హస్తప్రయోగం అంటాం కదా. కానీ కొంతమంది ఒక హార్డ్ సర్ఫేస్ని కానీ, ఒక మెత్తటి సర్ఫేస్ని కానీ రాపిడికి గురి చేయడానికి ఉపయోగపడతారు. ఇలాగ రకరకాల టెక్నిక్ యూజ్ చేస్తారు. ప్రాబ్లం ఏమవుతుంది అంటే పూర్తిగా వాళ్ళు ఆ ఎరెక్షన్ స్టేజ్కి రాకముందే ఎజాక్యులేట్ అయిపోవటం, మెత్తగా అయిపోవటం,
దాంతో వాళ్ళు సంతృప్తి పడటం ఇలాగా అలవాటు పడిపోతారు. ఓకే ఓకే. సో దాంతో బ్లడ్ సప్లై అనేది చిన్నగా తగ్గుతూ వస్తుంది. సో ఈ మాస్టర్బేషన్ చివరికి ఏమవుతుంది అంటే అంగం పూర్తిగా స్తంభించకపోయినా ఎజాకులేట్ అయ్యే స్థితికి వస్తుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గుతుందో అంగం సైజు కూడా కుంచుకుపోయినట్టు, ఫ్లాసిడ్ స్టేట్లోనే ఉన్నట్టు, సుప్తావస్థలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ దట్ ఈస్ ద రీజన్ మాస్టర్బేషన్ కాజెస్ రెడ్యూస్ ఆఫ్ ద సైజ్. అంటే ఇది వీర్యం అనేది ఉత్పత్తి అవుతా ఉంటది కదా సార్. ఇప్పుడు రోజుకి 10 సార్లు చేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళలో అంటే ఒక్కసారి వీర్య స్ఖలనం అయిన తర్వాత ఆ ఫీలింగే రాదు కదా. మామూలుగా స్ఖలనం అయిపోయింది తర్వాత మళ్ళీ అది అంగం అనేది స్తంభించడం కానీ మళ్ళీ వీర్యం అనేది అంటే దీనికి ఎండ్లెస్ ఇది ఉత్పత్తి అవుతూనే ఉంటుందా? ఎన్నిసార్లు చేసినా బయటికి వస్తూనే ఉంటుందా వీర్యం? ఈ మాస్టర్బేషన్ లో ఇంకొకటి థింగ్ ఏంటి అంటే స్ఖలనం. స్ఖలనం అయిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే దాంట్లో శక్తి వెళ్తుంది, అందుకని మాస్టర్బేషన్ తక్కువ చేయాలి, లేకపోతే సెక్షువల్ యాక్ట్ తక్కువ చేయాలి అనేది ఒక ఫీలింగ్ లో ఉంటారు. సో ఈ సెమెన్ ఏదైతే ఉందో ఆ స్ఖలనం ప్రోడక్ట్, ఈ శుక్రకణాలు ఏవైతే ఉంటాయో ఇవి రోజువారీ తయారవుతూనే ఉంటాయండి. మనము హస్తప్రయోగం చేసిన, రియల్ సెక్స్ లో చేసినా కానీ ఈ స్ఖలనం అయిపోయిన తర్వాత ఏదైతే తయారైన శుక్రకణాలు బయట వెళ్తూ ఉంటాయి. సో ఇది మనము చేసినా చెయ్యకపోయినా 3 daysకి ఒక్కసారి ఆ స్ఖలనం అనేది ఈ శుక్రకణాలు అనేటివి రీషెడ్యూల్ అవుతూ ఉంటాయి. సో కొంతమంది నైట్ లో ఫాల్ అయిపోవటం, నైట్ ఫాల్ అంటాం కదా, అలా ఫాల్ అయిపోవటం, అది అబ్నార్మల్ అనుకోవటం, ఏదో భయపడిపోవటం, సార్ నాకు నిద్రలో పడిపోతుంది అని చెప్పటం, ఇలాంటివి. సో మీరు అన్నట్టు తయారైన సెమెన్ అనేది బయటకు రావడం అనేది వెరీ నార్మల్ ప్రాసెస్. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి మనం ఎక్కువ శక్తి అయిపోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. ఒకవేళ ఈ హస్తప్రయోగం వల్ల అక్కడ అంటే వాళ్ళ ఫీలింగ్ అంగం చిన్నగా అయిపోయింది అనుకుంటూ ఉంటారు కదా. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం సైన్స్ ఏంటంటే అక్కడ ఉన్న నరాలు అనేవి ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల అక్కడ ఉన్న రక్తనాళాలు చిన్నగా అయిపోయినట్టు కనపడతా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ రైన్స్ హాస్పిటల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది మరి నార్మల్ స్థితికి రావడానికి? సో ఆబ్వియస్గా వీళ్ళు ఏంటంటే పాపం మా కంగారులో వచ్చినప్పుడు వాళ్ళని ఎగ్జామిన్ చేయాల్సి వస్తుందండి. అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి రక్త ప్రసరణ తగ్గింది అనుకుంటే న్యాచురల్గా వాళ్ళు మోస్ట్లీ ఈ మాస్టర్బేషన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళు యంగ్ ఏజ్లోనే ఉంటారు. ఈ యంగ్ ఏజ్ వాళ్ళకి ఇంజెక్షన్లు ఇవ్వటమో, మెడికేషన్స్ పెట్టడమో, ఆపరేషన్స్ చేయటమో కాకుండా ఈ బ్లడ్ సప్లైని ఇంప్రూవైజ్ చేయడానికి షాక్ వేవ్ థెరపీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి అంటే ఒక న్యూమాటిక్ సౌండ్ వేవ్స్తో అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా చేస్తాం. సో దాంతో ఏంటి అంటే న్యాచురల్గానే అంగంలోని కణజాలం రిపేర్ అయ్యి నియోవాస్కులరైజేషన్ ద్వారా అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతో వాళ్ళకి న్యాచురల్గానే సైజ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అంటే అబ్నార్మల్ సైజ్ కాకుండా వాళ్ళకి న్యాచురల్గానే సైజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళు సాటిస్ఫై అవ్వగలిగి అండ్ పార్ట్నర్ని సాటిస్ఫై అవ్వగలిగిన సైజ్ అయితే ఉంటుంది. ఓకే. ఇది మొత్తానికి ఏంటంటే మాస్టర్బేషన్ హస్తప్రయోగం అనేది ఇన్ని రోజులకి ఒకసారి చేయాలి, రోజు ఇన్నిసార్లు చేయాలి అనేది అయితే ఎక్కడ రాయలేదు. సో కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయనేది కూడా ఏం తెలియట్లేదు. కానీ దీన్ని అతిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా వెళ్ళకపోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ రైన్స్ హాస్పిటల్లో షాక్ వేవ్ థెరపీ ద్వారా కూడా అద్భుతమైన ట్రీట్మెంట్ అయితే ఇవ్వచ్చు అని చెప్పి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.